అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం ధైర్యముగా ఉండుడి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ వచ్చిన భాగాల్లో మనకి దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ ధైర్యముగా ఉండండి. ధైర్యంగా ఉండండి అని ఒక ఆజ్ఞ ఇచ్చారు. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ధైర్యముగా కలిగి ఉండండి అని చెబుతూ, నేను చెప్పిన మాటలు మీరు వింటే మీకు నాకు సమాధానం కలిగి ఉంటుంది. ఏంటి అంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడు? లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుని యొక్క ఆలోచన. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకములో ఉన్నప్పుడు జనసమూహములు విస్తారంగా వచ్చినాయి, ఒకరికొకరు తొక్కుకునే స్థితిలో ఉన్నాయి. అసలు ఆయన చూడటానికి వేల మంది జనాలు వచ్చారు. ఆయన ముట్టుకోవాలని, ఆయన తాకాలని వెనక నుంచి వెళ్తూ ఉన్నారు. ఆయన ముట్టుకుంటేనే వస్త్రపు చెంగులోంచి మహిమ ప్రభావములు వెళ్తూ ఉన్నాయి. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్న సమయంలో కూడా అనేక మంది వచ్చారు. అనేక మైదానాల్లో ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు అనేక దేశాల నుంచి వచ్చారు. ఆయన ముట్టుకున్నప్పుడల్లా ఆయన ముట్టుకున్న వాళ్ళందరికీ స్వస్థత కలిగింది. ఎందుకంటే ఆయనలోంచి ప్రభావం వెళ్ళింది. ఇవన్నీ మనం చూసుకుంటూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే సహజంగా వచ్చే ఆలోచన ఏంటంటే, ఆనాడు యేసుప్రభు ఈ భూలోకంలో 33.5 సంవత్సరాల జీవిత కాలంలో యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆహారం లేకపోతే 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టి అందించాడు. ఇట్లా అనేక మాటలు. చేపలు పడలేదా అంటే ఇప్పుడు వెళ్ళి మీరు కుడి పక్కన వల విసరండి, చేపలు పడతాయి అంటే చేపలు పడ్డాయి. ఇక అనారోగ్యంగా ఉన్న వాళ్ళని అయితే అందరినీ ముట్టి స్వస్థపరిచారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎంత ఖర్చు పెట్టినా తగ్గని వైద్యం ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే నయమైపోయింది. ఆయన ఉమ్మిలోనే శక్తి ఉంది. ఆ ఉమ్మిలోనే పుట్టుగుడ్డు వాడిని ఆయన స్వస్థపరిచారు. ఆయన దేవదూతల్లోనే శక్తి ఉంది. కాబట్టి జనరల్గా యేసు ప్రభువుని చూసినప్పుడు ఇహలోక ఆశీర్వాదాలు, అనారోగ్యాలు బారిన ఉన్న వాళ్ళు ముట్టి స్వస్థపరచడము, ఉన్నత స్థితిలోకి వెళ్తాము, యేసు ప్రభువుని నమ్ముకుంటే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది, వివాహాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇట్లాంటివన్నీ మనకు అనుకుంటూ ఉంటాం. కానీ అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీకు నాకు నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నాకు మీకు సమాధానం కలుగునట్లు చెప్తున్నాను. ఏంటి అంటే, లోకములో మీకు శ్రమ వచ్చును. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ధైర్యంగా ఉండండి. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాటలంటే 29వ వచనంలో ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడ్నూ నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదము. దేవుని యొద్ద నుండి నువ్వు బయలుదేరి వచ్చితివని నీ వలన నమ్ముచున్నామని చెప్పగా, శిష్యులు ఆయనతో సంభాషిస్తూ, నువ్వు అన్నీ గూఢార్థంగా ఏమీ చెప్పక స్పష్టంగానే మాట్లాడుతున్నావు, స్పష్టంగా ఎరిగి ఉన్నావని, నువ్వు ఎవరిని ప్రశ్న వేయని అగత్యం లేదనియు మేము ఎరుగుదము, నువ్వు దేవుని నుండి వచ్చావు, దేవుని దగ్గర నుంచి బయలుదేరి వచ్చావని మేము నమ్ముచున్నాము అని చెప్తున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, మీరు ఇప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవరింటికి వారు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు. అంటే యేసు ప్రభు యొక్క ఆ సిలువకు అప్పగించబోయే ఆ ముందు జరిగిన సంఘటనగా ఈ వచనాలు మనం చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? శిష్యులేమో వచ్చి చాలా గొప్పగా యేసు ప్రభుని గొప్పగా హెచ్చిస్తూ మాట్లాడుతున్నారు. నీవు గూఢార్థంగా ఏమీ చెప్పట్లేదు, మాతో స్పష్టంగా మాట్లాడుతున్నావు. గూఢార్థం ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు. సమస్తమును ఎరిగి ఉన్నవాడవనియు ఎవరినూ నీకు ప్రశ్న వేయని అగత్యం లేదని ఇప్పుడు మేము మెరుగుదమని చెప్తూ, దేవుని యొద్ద నువ్వు బయలుదేరి వచ్చితమని మేము నమ్ముచున్నామని చెప్తుంటే దేవుడు చెప్తున్నమాట, మీరు ఇప్పుడు నమ్ముచున్నారా? అయితే ఏమవుతుంది తెలుసా? మీలో ప్రతివాడు ఎవరింటికి వారు చెదిరి వెళ్ళిపోయే సమయం
నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం. ఎందుకంటే నాకు శ్రమలు వస్తాయి. నన్ను పట్టుకుంటారు, నన్ను న్యాయాధిపతి తీసుకెళ్తారు, వాళ్ళు నాకు శిక్ష వేస్తారు, సిలువ శ్రమలు వేస్తారు, నన్ను కొరడాలతో కొడతారు, నా తల మీద ముండ్ల వీరటం పెడతారు, నా చెంప వెంట్రుకలు పీకుతారు, నా ముఖం మీద ఉమ్మి వేస్తారు, నా వస్త్రాలు తీసివేస్తారు, బరువైన సిలువను నా మీద పెట్టి మోసుకెళ్ళమంటారు, కొరడాలతో కొడతారు, ఆ ఎత్తైన ఆ కొండ మీదకి నన్ను ఆ భారమైన సిలువను మోసుకెళ్ళమంటారు. ఎన్నో శ్రమలు వస్తాయి. చేతుల్లో కాళ్ళల్లో మేకులు దాడతారు, పక్కలో బల్లెం పోటు పొడుస్తారు. ఇవన్నీ నాతో పాటు ఉన్న వారికి కూడా శ్రమ వస్తుంది. కాబట్టి మీరు ఆ శ్రమలు భరించలేరు, మీరు చెదిరి వెళ్ళిపోతారు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ గడియ వచ్చుచున్నది, ఆ గడియ వచ్చే ఉన్నది. మీరందరూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళినా తండ్రి మాత్రం నాతో ఉన్నారు. నేను ఒంటరిగా లేను. లోకములో శరీరపక్షంగా నేను ఒంటరిగా ఉండొచ్చేమో, కానీ మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ నేను చనిపోయి తిరిగి లేచేంత వరకు, ఆరోహణమైనంత వరకు అక్కడ కూడా నేను తండ్రితో ఉండబోతున్నాను. నేను ఒంటరి వాడిని కాదు. కాబట్టి మీకు నాకు సమాధానం కలగాలంటే నాకు వచ్చిన సిలువ శ్రమలు, నేను ఏ విధంగా అయితే సిలువకు అప్పగింపబడి చనిపోయి 3వ దినమున తిరిగి లేచేస్తానో, అట్లా నా యందు విశ్వాసం ఉంచిన వారు, నాతో సమాధానం పడినవారు, నా అడుగుజాడల్లో ఉండినవారు, నా పిల్లలుగా ఉండినవారు, మీకు కూడా శ్రమ కలుగుతుంది. అయితే మీరు ధైర్యము తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అట్టి ధైర్యం కలిగి జీవించాలని, అట్టి ధైర్యాన్ని మనకు అనుగ్రహించిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా ఆయనను స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యంగా ఉండుడని మీరు మాకిచ్చిన ఈ ధైర్యవంతమైన వచ్చిన భాగాలకై, లేఖనాలకై, మీరిచ్చిన ఆజ్ఞలకై మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.